ఎన్నిసార్లు నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు వెళ్ళి నీ కళ్ళు వీగేసుకున్నావు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవై, నీ దేహమంతయు నరకంలో పడవేయకుండా నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ఎన్నిసార్లు మీరు తప్పు చేసినప్పుడు వెళ్ళి మీ చెయ్యి నరుక్కున్నారు? వాక్యంలో ఉందా? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. పౌలు కాదు, పేతురు కాదు, యేసుక్రీస్తే చెప్తున్నాడు. మీకు ఏదైనా తప్పు చేస్తే అవయము ఎంతమంది కట్ చేసుకున్నారు? అట్లా కట్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు కొన్ని ఆర్గన్స్ ఫుల్ బాడీతో ఎవరు ఉండరు చర్చిలో. దాని గురించి మాట్లాడితే అది లిటరల్ మీనింగ్ కాదు, అదేంటంటే అది కాదు, ఇది. దానికైతే మీకు కారణాలు ఉంటాయి, దానికైతే రీజనింగ్ ఉంటుంది. కానీ దీనికైతే నో వాక్యంలో ఉన్న ప్రకారము మీరు చెయ్యాలి అంటే, నీకు ఏదైతే నచ్చిందో, నువ్వు ఏ ప్రకారము జీవించాలనుకుంటున్నావో ఆ వాక్యాలు మాత్రము ఉన్నట్టు పాటించొద్దు. దానికైతే దేవుడు అలాగే చెప్పాడు అని. అదే పక్క వారిని వేలెత్తి చూపట్టడానికి ప్రత్యక్ష జ్ఞానం అవసరం లేదు నీకు. అందుకే వాక్యంలో అంటాడు, నీ కంట్లో ఏముందంట? దూలముంది. So when Paul wrote his letters, some are timeless principles or the truths of God, some are cultural expressions. కొన్నేమో ఆయన దేవుని నుంచి పొందుకున్న సత్యములు ఆయన స్థాపించడానికి రాశాడు. కొన్నేమో ఆ సంఘము కడుతున్నప్పుడు అక్కడున్న వారి ఆచారాలను బట్టి, వారి పద్ధతులను బట్టి, అప్పటి వరకు వారికి ఉన్న ఆలోచన బట్టి. ఎందుకంటే ఇప్పటి వరకు క్రైస్తవులు అనేదే లేదు, సంఘం అనేదే లేదు, నూతన నిబంధన కృపావాక్యం బోధించిన వారే లేరు. యూదులు వస్తున్నారు, రోమీలు వస్తున్నారు, బయట నుంచి వేరే దేశాల నుంచి దేవుని నమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కరు నమ్ముకుంటున్నారు. అంతవరకు ఆ ధర్మశాస్త్రం బోధించిన వారు నమ్ముకుంటున్నారు, వేశ్యలు నమ్ముకుంటున్నారు, దొంగలు నమ్ముకుంటున్నారు. రకరకాల మనుషులు సంఘంలోకి వస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు ఒక సంఘం అనేది బోధించలేదు. వారు కొంతమందికి అయితే ఎప్పుడు కూడా మందిరం అనేదే తెలియదు. అందుకని కొన్ని విషయాలు చెప్తున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలను చూడండి. అక్కడ ఎంతమంది స్త్రీలు లేవనెత్తబడి ఎన్ని గొప్ప సంఘాలు కడుతున్నారో చూడండి. ఎంతో కింద బానిసగా ఉండే ఆఫ్రికన్స్లో కూడా ఈరోజు ఉజ్జీవము చూస్తున్నాం. కొన్ని దేశాల్లో 90%, 100% క్రిస్టియానిటీ ఉంది వాళ్ళు. ఎందుకు? ఆచారాలను పక్కన పెట్టి సత్యము కోసం నిల్చుంటున్నారు కాబట్టి. హల్లెలూయా. పౌలు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకోసం మాట్లాడుతున్నాడు, అది అర్థం చేసుకోకపోతే ఈ ప్రశ్నలతో ఆచారాల్లోనే మనము మిగిలిపోతాం. సువార్త వెళ్ళడము ముఖ్యం, ఆచారం వెళ్ళడం ముఖ్యం కాదు.